నా కొడుకులు ఏం కాదు ఇల్లు. అయ్యో అయ్యో చెప్పు ఏం చెప్పు ఏందన్ని పూసుకున్నావు ఇంత ప్రేమ చూపిస్తే ఎట్లా నాకు తట్టుకునేది నేను ఇంత ప్రేమ చూపిస్తే ఎట్లా నేను తట్టుకునేది చెప్పు రండి ఎవరమ్మా ఇప్పుడు చూడు చూడు ఏంది తవ్వకూడదు ఒక చేష్ట బా ఇంతమంతా అయిపో అయింది కొన్ని లేదే ఉండవు నా చీరు కొంత గలీజేరా పక్కన బా ఇంత పడుతుంది కొంచెం ఇట్లా తీసుకుందాం ఉండు కలిపి పక్కన పక్కన సైడ్ రా కూర్చుందాం ఓకే 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 అంతా ఇటు కూర్చుందాం రా ఇవన్నీ మీకే అక్కడే నువ్వు వేడేది ఈడే తినొచ్చు కదా అట్లా పక్కనికి పోలేనా ఏలే కొరికేస్తున్నాయే ఏమైంది 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 ఆడుకునేడు అప్పుడే ఆడుకునేది ఇప్పుడు మంచోడు ఇప్పుడు చాలా మంచోడు వీడు చాలా మంచోడు వీడు మంచి బిడ్డ ఇది పోగొడుతున్నానా మట్టిలో బిస్కెట్ ప్యాకెట్ ఎత్తుకుని పోయినావా 3 అయిపోయినావా ఓకే తినండి పక్కన ఇక్కడ గిన్నెలో వేసినా కదా నేను గిన్నెలో వేసినా కదా నీకు గిన్నెలో వేసినా కదా ఇప్పుడు నేను అయిపోయా హాయ్ నమస్తే అండి నేను మీ అనిత ఇదండి ఇది వచ్చి స్ట్రీట్ డాగ్ అండి అంటే రోజు మా ఇంటి దగ్గరికి వస్తుంది దీని పేరు వచ్చి లల్లి అని పెట్టాను అనమాట బట్ నేనైతే ఇంటి దగ్గర కట్టేసుకోను అంటే ఇంటి దగ్గరకు వస్తే అన్నం వేస్తాను డైలీ 2 పూట్ల అన్నం వేస్తాను అసలు చాలా బాగుంటుందండి మామూలుగా కొంతమంది అయితే నా కుక్క పిల్లలకు అన్నం వేయాలన్నా కూడా అంటే ఏమన్నా అంటాయేమో అన్నట్లుగా ఫీల్ అవుతుంటారు పాపం ఇట్లాంటి వాళ్ళని ఎవరు చూసుకుంటారు అంటే మన ఇంట్లో ఖచ్చితంగా అన్నం అయితే మిగులుతుంటుంది బట్ దీనిలోకి వేస్తే దీని కడుపు నిండుతుంది మనకు నిజంగా నాకైతే మంచిగా అనిపిస్తుందండి చూడండి చిన్న కుక్క పిల్లలు
ఇంట్లో పెంచుకునే కుక్కలకైతేనా రెగ్యులర్గా బాగా చూసుకుంటాం. ఇట్లా స్ట్రీట్ డాగ్స్కి అయితేనా స్పెసిఫిక్గా వీటిది అన్నం కోసము చాలా అంటే ఎదుగుతూ ఉంటాయి అన్నమాట. నేను కొన్ని చోట్ల చూసినాను, అన్నం లేక బక్క చిక్కిపోయింటాయి కుక్క పిల్లలు అయితే. నా పాపం దాన్ని చూస్తే నాకు భలే బాధ అనిపిస్తుంది. ఇంకా దీనికైతేనే నేను డైలీ తీసుకొచ్చి పాలు పోసి చూస్తుంటాను. దీనికైతేనే నేను చెప్పేది ఏంటంటే మన ఇంట్లో అన్నం మిగులుతూ ఉంటుంది, బయట పడేయకోకుండా కుక్క పిల్లలకి వేస్తే అంటే కుక్కలకి వేస్తే తింటాయి పాపం అది కడుపు నిండా తిని పడుకుంటాయి. అసలు కుక్క అనే జంతువు చాలా విశ్వాసంగా ఉంటుంది. గ్రామ సింహాలని కూడా అంటారు. అంటే మన ఊర్లో దొంగలు పడ్డా కూడా ఏదైనా ఇంటి ముందుకు రాకోకుండా కూడా చూసుకుంటాయి అన్నమాట. నిజంగా గ్రామ సింహాలు అంటారనమాట. అందుకే ప్లీజ్ సేవ్ అనిమల్స్. చూడండి, కొంచెం మనము దీనికి కొంచెం ఒక పూట అన్నం పెట్టినా చాలు, ఎంత ప్రేమగా ఉంటాయో. నేనైతే రోజు వచ్చేసరికి ఇంకా వెంట పడే కాసేపు అంతా అసలు పోనీవు, అంత బాగా ఆడుకుంటాయి ఇవైతేనా.